భారత మాత కోసం ప్రాణాలు సైతం వడ్డి పోరాడుతున్న సైనికులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుతూ పాలకొల్లులో నరసింహ యజ్ఞం వైభవంగా నిర్వహించారు. స్థానిక ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తొలుత హోమ పూజలు నిర్వహించి అనంతరం సైనికులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో విజయం సాధించే దిశగా పోరాటం సాధించాలని పట్టణ ప్రముఖులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పాకిస్తాన్ కుట్ర కుతంత్రాలను తిప్పికొట్టడానికి భారత పౌరులంతా కూడా సంసిద్ధం కావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. महाज्वालाय धीमहि तन्नः चक्र प्रचोदयात् स्वाहा ओम क्लीं कृष्णाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्मभास्वरे ज्वालापरीताय सर्वदुःखमनहराय ओम फट् परब्रह्मणे स्वाहा सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि चक्र प्रचोदयात् देवात्मे तेजो वरुन्धे तो कामो वसुधर कामने वरुन्धेन काम्ये धनस्यान्नाद्यम् पूर्णाहुतिमत्तमाञ्जहोतुर्वै पूर्णाहुति धर्ममेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति పూర్ణాహుతి ముహూర్తస్సు ముహూర్తోస్తు చేతి మీద నీళ్లు కోసం వదిలిపెట్టి చేయాలి. హస్తం ప్రక్షాళ్య మీరు అలా ఉండండి. ప్రాణాయామస్య నమస్కారం చేయండి. చెప్పండి అందరూ 3 సార్లు విష్ణు 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 నామం చేయాలి. ఏతావతు నానా ప్రకారేణ సంభావిత సకల దోష నిరహరణార్థం వీర్యాఫలాపుష్పాయాస్తపుష్పణే బృహస్పతి ప్రసూతాస్థానం చంద్రగుంభాసః ఫలం మనోరథఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యత్నాత్ తస్మాత్ శివమేష్యాత్ శాంతి ప్రవేశమే సకృతే అగ్నే నమః ద్విస్తే నమః త్రిస్తే నమః చతుస్తే నమః పంచకృత్వస్తే నమః దశకృత్వస్తే నమః శతకృత్వస్తే నమః ఆ సహస్రకృత్వస్తే నమః అపరిమితకృత్వస్తే నమః నమస్తేస్తు మమ హిందే నమస్తే గార్హవత్యాయ చక్ర ప్రచోదయ. ఈరోజు భారతదేశం చాలా సున్నితమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. భారతదేశం మరి ప్రపంచ దేశాల్లో ఈరోజు అగ్రగామిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో 4వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో మరి అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు భారతదేశం మీద జరుగుతున్నటువంటి విషయం మనందరం గ్రహించాలి. ఈ సందర్భంగానే మన జరిగినటువంటి మరి ఉగ్రవాద దాడిలో 26 మంది హిందువుల్ని అలాగే మరి వివిధ రకాలైనటువంటి భారతీయ ప్రజల్ని కూడా మరి ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం అనేటువంటి చాలా శోచనీయం. దానికి ప్రతీకారంగా మరి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఉగ్రవాదాలని సమూహంగా మరి నిర్మూలించాలని తద్వారా భారత ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ ఈ ఉగ్రవాదుల యొక్క మరి ప్రమాదం తప్పించాలి అనేటువంటి సుదీర్ఘమైనటువంటి మరి చాలా చక్కటి ఆలోచన చేసి ముందుకు వెళ్తున్న సందర్భంలో మరి 2 రోజులు జరిగినటువంటి దాడుల తర్వాత పాకిస్తాన్ మరి ఒక విరామం కావాలి, మనం చర్చించుకుందాం, సహృద్భావమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్దాం అనేటువంటి ప్రతిపాదనతో ముందుకు రావడం, దానికి భారత ప్రభుత్వం పెద్ద మనసుతోటి మరి అమెరికా సూచనతోటి కొంత విరామాన్ని ప్రకటించడం అనేటువంటిది మనందరం కూడా నిన్న మధ్యాహ్నం మరి 3:30 నుంచి 5:30 వరకు చూసినటువంటి సందర్భం. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భంలో మరి మళ్ళీ 3 గంటలు దాటకుండానే అంటే ఈ ఒప్పందం జరిగినటువంటి 3 గంటలు దాటకుండానే మరి సాయంత్రం 8 గంటల నుంచి మళ్ళీ పాకిస్తాన్ కుటిలమైనటువంటి ప్రయత్నాల్ని ప్రారంభించడం, మరి భారత భూభాగంలోకి మరి ఈసారి కేవలం పాకిస్తాన్ సైనికులే కాకుండా మరి పాకిస్తాన్ సైనికులతో పాటు మరి ఉగ్రవాదులు కూడా కలిసి ఇద్దరు ఒకటై అంటే పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ తాలూకా మరి సైన్యము పాకిస్తాన్ తాలూకా ఉగ్రవాదులు అందరూ కూడా ఒకటిగా అయ్యి ఈరోజు భారతదేశం మీద పెద్ద ఎత్తున ముప్పేట దాడి చేస్తున్నటువంటి ఈ సందర్భం అనేటువంటిది మరి భారతీయులారా మనందరం కూడా ఒకసారి తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇటువంటి సందర్భంలో మనమందరం కూడా జాతి యావత్తు కూడా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మనలో ఉన్నటువంటి విభేదాలు కానీ మనలో ఉన్నటువంటి తారతమ్యాలు కానీ అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనం ఒక చైతన్యంతో ఒక స్ఫూర్తితో
భారతదేశ ప్రభుత్వానికి కానీ భారత సైనికులకు కానీ మనం అందరూ కూడా మరి చేయూతనిచ్చి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళల్లో దమ్మును నింపి ముందుకు నడిపించవలసినటువంటి సందర్భం ఉంది. మనందరం కూడా ఈ సందర్భంగా అనేకమైనటువంటి త్యాగాలకి సంసిద్ధమై ఉండాలి. అనేకమైనటువంటి మరి మన యొక్క సహకారాలకి మనం ముందుకు ఉండవలసినటువంటి సందర్భం కూడా ఈరోజు మనందరికీ కూడా ఉంది. తప్పనిసరిగా ఏదైతే మనం భారత ప్రభుత్వానికి అందిస్తామో ఆ మనోధైర్యం కానీ ఆ రకమైనటువంటి సహకారం కానీ అది భారతదేశ ప్రజలందరికీ కూడా మరి సురక్షితంగా ఉండేందుకు మరి చాలా కాలం మన తరఫునటువంటి మరి సమాజాన్ని రక్షించుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఉగ్రదాడులన్నింటినీ కూడా మరి భారతదేశ నాయకత్వంలో పూర్తిగా రూపుమాలడానికి మరి అవకాశం అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి. ఒక తాటి మీదకి వచ్చి ఎవరైతే ఈ ఉగ్రదాడులు చేస్తున్నారో, ఎవరైతే భారత వినాశనాన్ని కోరుకుంటున్నారో వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పాల్సినటువంటి సందర్భం ఉంది. చిన్న పావుని అయినా కూడా మరి పెద్ద కర్రతో కొట్టండి అనేటువంటి మన సామెత ఏదైతే ఉందో, చిన్న సంఘటన అయినా పెద్ద మరి శిక్ష వేసి పూర్తిగా మనం రూపుమాల్చాలి అనేటువంటి నిర్ణయం మనం తీసుకున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ మరి అతీతంగా మనం ఒకటే మరి ఈ రోజు ముందుకి నడాలి. అంటే మనం ఇక్కడ మాట్లాడడం వల్ల మన ఇటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనేటువంటి విషయం చాలా మందికి అనుమానం కలుగుతుంది. మనం ఇలా మాట్లాడడం ద్వారా, అనేకమైనటువంటి సభలు నిర్వహించడం ద్వారా, అనేకమైనటువంటి చైతన్యపూరితమైనటువంటి ర్యాలీ నిర్వహించడం, ఎవరైతే ఆ బార్డర్లో ఆ సైన్యం మరి మన కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉందో వాళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇస్తాం. ఎవరైతే మన కోసం అహోరాత్రులు కష్టపడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారో, మరి అధికారులు ఎవరైతే ఉన్నారో, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి మా పాలకొల్లు ధర్మ పరిరక్షణ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా అందరూ ఒక తాటి మీదకి వద్దాం. అనేకమైనటువంటి ప్రయత్నాల ద్వారా మనం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎవరి మతానికి సంబంధించిన ప్రార్థన వాళ్ళు కొనసాగిద్దాం. అందరం కూడా భారత సైన్యం సురక్షితంగా ఉండాలని, భారత భూభాగం మరి ఎప్పటికీ కూడా సురక్షితంగా ఉండాలని, భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి, తద్వారా మనకి కూడా మంచి జరగాలని కోరుకుంటూ అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు వాళ్ళలో ధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని, వాళ్ళలో శక్తిని నింపే కార్యక్రమాన్ని, వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా చూద్దాం. అవసరమైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా, ప్రతి సంస్థ కూడా, ప్రతి వ్యక్తి కూడా మరి అందరూ కూడా సైన్యానికి సహకరించే విధంగా అవసరమైతే సైన్యంలో స్వయంగా పాల్గొనడం ద్వారా అనేక కార్యక్రమాలు మనం చేయొచ్చు.